భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం చండ్రకొండ మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇస్లావత్ రుక్మిణి ప్రచారంలో దూసుకెళ్తోంది. ఈ ప్రచారంలో మాజీ జెడ్పీటీసీ జిల్లా కాంగ్రెస్ నాయకులు, గ్రామ శాఖ నాయకులు పాల్గొని ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. జెడ్పీటీసీ అంకిరెడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందరికీ అందుతున్నాయని, రాబోయే తరుణంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ కృషి చేయాలన్నారు. బొజ్జన మాట్లాడుతూ అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు నిరుపేదలందరికీ అందుతున్నాయని, అధికారంలో సర్పంచ్ వార్డు మెంబర్లను గెలిపించుకోవాలని, మరిన్ని సంక్షేమ పథకాలు గ్రామానికి తీసుకురావాలని కోరారు. అదేవిధంగా చంద్రగొండ పంచాయతీలో కోతుల బెడద ఉందని ప్రజలు ఈ దృష్టికి తీసుకొచ్చారు. వాటి సమస్య కూడా కొంతమేరకు పరిష్కరించాము. ఇంకా సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకున్న తర్వాత సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామ శాఖ అధ్యక్షులు తుమ్మలపల్లి సురేష్ మాట్లాడుతూ అశ్వరావుపేట శాసనసభ్యులు మన గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పరిచారు. మనం కూడా సర్పంచులను, వార్డు మెంబర్లను గెలిపించుకొని ఆయనకు బహుమతి ఇవ్వాలన్నారు. ఈ ప్రచారంలో వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, గ్రామ ప్రజలు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా 12వ వార్డులో మేము ప్రచారం చేయడం జరుగుతుంది. ఇవాళ చండ్రకొండ గ్రామ పంచాయతీ చాలా అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాము. అన్ని వార్డులు, సర్పంచ్ చక్కగా ప్రజల్లో చక్కటి స్పందన ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇవాళ ప్రజలు అనుకూలంగా ఉన్నారు. ఇక్కడ వార్డులో సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. వాటిని కూడా పరిష్కరించి సర్పంచ్ రుక్మిణి గారి ఇదిలో గ్రామ పంచాయతీ అభివృద్ధి చేస్తామని తెలియజేస్తాం. 14వ తారీఖు గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం. చంద్రకొండ పంచాయతీ మనం ఇవాళ 5 సంవత్సరాల క్రితం సీతాకుళం ప్రాజెక్టు తెగిపోతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. ఈ ప్రభుత్వం దృష్టికి పంపించినా కూడా వాళ్ళు అశ్రద్ధ చేసి పట్టించుకోలేదు. మన గవర్నమెంట్ రాగానే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఎమ్మెల్యే గారి నాయకత్వంలో 34 కోట్లు టెండర్ కూడా అయింది. ఇలా దాని కింద 2800 ఎకరం సాగు అవుతుంది. అందరూ సంతోషంగా ఉన్నారు. అట్లనే మేము గత ప్రభుత్వం కంటే బెటర్గానే పరిపాలన సాగుతుంది. ఎన్ని అప్పులున్నా, ఎన్ని బాధలున్నా సంక్షేమ పథకాలు, ఇలా కరెంటు కొన్ని 100 కోట్లు, 1000 కోట్లు సబ్సిడీ చేస్తుంది. అదే చంద్రకొండ పంచాయతీలో 90% కరెంటు బిల్లు కట్టట్లేదు. 10% కొద్దిగా మధ్యతరగతి వాళ్ళే కట్టడం జరుగుతుంది. అయినా కూడా అప్పుల్లో ఉన్న ప్రభుత్వం భరాంచుతుంది. కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు ప్రతి వారానికి ఒకసారి మా మండలం వస్తున్నారు, ప్రతి గ్రామం తిరుగుతున్నారు. మంచి యువకుడు. కాబట్టి మనం 14వ తారీఖు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వార్డులు ప్రెసిడెంట్ గారు భారీ మెజార్టీతో గెలవడం జరుగుతుంది. కారణం సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయి కాబట్టి గెలుస్తామని కోరుతూ ప్రార్థిస్తున్నాను. చండ్రకొండ గ్రామ పంచాయతీ పరిధిలో 11వ వార్డులో 12వ వార్డులో ఈరోజు ప్రచారంలో భాగంగా సర్పంచ్ క్యాండిడేట్ ఇస్లావత్ రుక్మిణి గారిని మంచి మెజార్టీతో ఉంగరం గుర్తు మీద మీ పవిత్రమైన ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం. అలాగే ఈ వార్డులో గౌన్ గుర్తు వచ్చింది. ఆ గౌన్ గుర్తులో కూడా అత్యధిక మెజార్టీ, మంచి మెజార్టీ వేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ని గెలిపించుకునే అవకాశం ఉన్నప్పుడు అభివృద్ధికి ఎక్కువ శాతం జరిగే అవకాశం ఉంది. అవతల ఓటేస్తే అది వృధా అవుతుంది, ఆ ఓటు నిరుపయోగం అవుతుంది. ఎందుకంటే ఈరోజు సర్పంచ్ గెలిస్తే ఈరోజు ఎమ్మెల్యే గారు ఉన్నారు, 3 మంత్రులు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు, ప్రభుత్వం ఉంది. సదుపాయాలు ఏం కావాలన్నా, సంక్షేమ పథకాలు ఏం కావాలన్నా ఇవాళ ప్రభుత్వం ద్వారా వస్తుంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన యొక్క సర్పంచులకు 14కి 14 2 ఇనామాస్ అయినాయి. మిగతా 12 కూడా కాంగ్రెస్ పార్టీకి మండల ప్రజలు పట్టం కట్టాలని ప్రధానంగా కోరుతున్నాం. అటువంటి సందర్భంలో
ఇక్కడ పిలిస్తే పలికే ఎమ్మెల్యే జారు ఆదినారాయణ గారు ప్రతి గుండా కాకుండా అలాగే మొత్తం